సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎట్లా? పరిపాలన చాలా బాగుందండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ విజనరీ కానీ ఎప్పుడు బాగుంటది. ఇంతకుముందు ఇప్పుడు 2020 స్వర్ణాంధ్ర అని చెప్పారు. ఇప్పుడు విజన్ 2047 అంటున్నారు. విజన్ ఉన్న నాయకుడు. మనకి కూటమి ప్రభుత్వం వచ్చిన 1 year నుంచి కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సూపర్ 6 ఏదైతే చెప్పారో ఒకటి 1 by 1 కార్యక్రమాలు ఇచ్చేస్తున్నారు. తర్వాత మనకు మళ్ళీ ఈ అమరావతి డెవలప్మెంట్ కానీ, పోలవరం డ్యామ్ కి సంబంధించి కానీ, మొన్న ఈ విశాఖలో చేసిన యోగాంధ్ర మన అంతర్జాతీయ యోగాంధ్ర దివస్ కానీ ప్రతి కూడా సక్సెస్ఫుల్ గా 1 by 1 కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే బీజేపీ, జనసేన, టీడీపీ కలిపి అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వాలని, చంద్రబాబు నాయకత్వంలో ఇది ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాండి. గతంలో చూసినట్లయితే శాంతి భద్రతల విషయంలోకి వస్తే ఇప్పుడు ఎట్లా ఉందండి? లా అండ్ ఆర్డర్ విషయంలో ఎప్పుడు కూడా చాలా కేర్ తీసుకుంటారండి. చంద్రబాబు నాయుడు గారికి బాగా అనుభవం ఉంది. ఇన్స్ట్రక్షన్స్ కూడా గవర్నమెంట్ సెక్టర్ గానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ గానీ అన్నిటికి కూడా చక్కగా ఎప్పటికప్పుడు గవర్నెన్స్ అని అంటూ ఉంటే బాగుందండి. లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. ఎడ్యుకేషన్ పర్పస్ గా గతంతో పోలిస్తే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎట్లా ఉందండి? స్కూల్ విషయంలో కానీ, పిల్లలకి భోజనం పథకం కానీ, యూనిఫామ్ కానీ, బుక్స్ విషయంలో కానీ ఎట్లా ఉంది? ఎడ్యుకేషన్ మినిస్టర్ గా లోకేష్ గారు కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారండి. తల్లికి వందనం చెప్పిన పథకం కూడా మంచి బాగా ఇంప్లిమెంటేషన్ చేశారు. అలాగే డిఎస్సి, మెగా డిఎస్సి తీసుకురావడం, ఈ 16,000 పోస్టులు ఇప్పించడం, అలాగే మనకి స్కూల్లో ఈ కిట్లు ఇవ్వడం కానీ, బుక్స్ ఇవ్వడం కానీ, మనకి డొక్కా సీతమ్మ గారి ఆహార పథకానికి సంబంధించిన స్కూల్లో ఇంప్లిమెంట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. చాలా విజనరీతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్స్ సీఎంఐ ఉండి కార్యకర్తలు అన్న మాటలని సమర్థించుకుంటూ వస్తున్నారు. అంటే రపరపలు ఆడిచ్చేస్తాను, పోతులు నరుకుతాను, ఇలాంటి మాటలు కూడా సమర్థించుకుంటూ వస్తున్నారు. ఒక ఎక్స్ సీఎం ఉండి ఇలాంటి మాటలు అది చాలా తప్పండి. ప్రజలు మొన్న తీర్పుతోనే అది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు అందరూ చదువుకున్న ప్రజలు చాలా ఎక్కువగా ఉన్నారు. ఎవరో వచ్చి ఏదో నాయకులు ఏదో చెప్తారంటే కూడా వాళ్ళకి ప్రజలకి ఎవరికి వాళ్ళకి బేరే చేసుకోవడం తెలుసు. ఎవరు ఎలాంటి విజనరీతో పనిచేస్తున్నారు, అది ఎక్స్ సీఎం అవనివ్వండి, ప్రెజెంట్ సీఎం అవనివ్వండి, కూటమి ప్రభుత్వం అవనివ్వండి, అంతకుముందు ప్రభుత్వం ఈ బేరే చేసుకుంటూనే వెళ్తున్నారు. దానికి తగ్గట్టుగానే మనకు రిజల్ట్ కూడా రావడం జరిగింది. అందువలన వాళ్ళు 11 సీట్లకు పడిపోవడం జరిగింది. ఇదే విధానంతో నెక్స్ట్ కూడా ఎవరన్నా వచ్చి రావాలి చేయాలనుకున్న ప్రజలు ఆమోదించారండి. ప్రజలు స్వతసిద్ధంగానే ఎవరికి వేయాలి, ఏం తీర్పు ఇవ్వాలనేదే డిసైడ్ అయిపోతున్నారు. పార్టీలకు అతీతంగా ప్రజల్లో చైతన్యం వచ్చిందండి ఆల్రెడీ. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు అంటున్నారు. ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ? సార్ కూటమి ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా మెరుగ్గానే ఉందండి. కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అదంతా ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. రీసెంట్ గా మనం చూసినట్లయితే తల్లికి వందనం, అది సంచలనమైన విప్లవాత్మకమైనటువంటి నిర్ణయము, దాని యొక్క వర్క్ పనితనం కూడా. అలాగనే ఇప్పుడు మనం గ్యాస్ సిలిండర్లు ఏదైతే ఉన్నాయో దీపం పథకం, అది కూడా ఇంప్లిమెంటేషన్ జరిగిపోయింది. ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు రైతు భరోసా కూడా ఇస్తారండి. రెండోది ఏంటంటే మనకి స్త్రీలకి, మహిళలకు ఏదైతే ఆర్టీసీ ఫ్రీ ఉందో ఆగస్టు 15 నుంచి అది కూడా అవుతుంది. రైతు భరోసా ఇస్తారు. అలాగే నిరుద్యోగ భృతి ఇవ్వడానికి, అలాగే ఆడబిడ్డ నిధి కింద 18,000 ఇవ్వడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయండి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి అంటారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాదు సార్, చేసి చూపించారు. నిలబెట్టుకోవడం పక్కన పెడితే చేసి చూపిస్తున్నారు. మరి కొంతమంది ఏదో వల్గర్ గా మాట్లాడుతున్నారు. వాళ్ళు అభివృద్ధిని చూసి వాళ్ళు మాట్లాడాలి తప్ప కానీ ఏదో మనసులో పెట్టుకొని మాట్లాడితే ప్రజలు గమనిస్తున్నారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి, నేను ఎన్ని మంది పిల్లలు ఉంటే అంతమందికి అన్ని 15,000 వేసేస్తానన్నారు. కానీ వేయలేదు, ఒకరికే ఇచ్చారు. మరి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. వారు మంచి పాలన అందిస్తున్నారు. ప్రజలకు ఏం కావాలో అడిగి చేస్తున్నారు తప్ప కానీ మేము ఇదే చేస్తాం మీరు అలాగే ఉండాలని కదా. ఈ రోజు చూడండి, మిడ్ డే మీల్స్ పిల్లలకి సన్న బియ్యం భోజనం పెడుతున్నారు. పిల్లలు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. గతంలో దొడ్డు బియ్యం పెట్టేవారు, అన్నం ఉడకకుండా ఎంతో ఇబ్బందులు పడేవారు. అలాగనే ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. అలాగనే విద్యా వ్యవస్థలో లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా అద్భుతం అండి. గతంలో విద్యా వ్యవస్థ అంతా నిర్వీర్యం అయిపోయింది. ఈ రోజు అయితే కనుక అద్భుతంగా మరి పరిపాలన అందిస్తున్నారు. మొట్టమొదట మనకు కావాల్సింది ఏంటండి, పేద ప్రజలకు కావాల్సింది ఫ్రీ వైద్యం, ఫ్రీ ఎడ్యుకేషన్.
ఈ రెండింటి మీద కూటమి ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెట్టింది. అలాగనే సంక్షేమం వదలలేదండి, అలాగనే అభివృద్ధి వదలలేదు. ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గం చూసుకుంటే ఈ ఏడాది కాలంలోనే 120 కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు, డ్రైన్స్ అభివృద్ధి చేశారండి స్పీకర్ అయ్యన్ పోతిరెడ్డి గారు. అలాగనే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి అభివృద్ధిని చూసి మాట్లాడాలి కానీ ఏదేదో ఆలోచన చేసి ఏదో మీరు మమ్మల్ని ఎన్నిపోటు పొడి చేశారు, దొన్నిపోటు పొడి చేయరు, ఆ పోట్లన్నీ వాళ్ళకే అలవాటు అవుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం అనేది ఎక్సలెంట్ గా అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది. విజనరీ నాయకుడు, దాంతో కేంద్రం సపోర్ట్ కూడా పూర్తిగా ఉంది. పోలవరం పూర్తి అయిపోతుందండి. అలాగనే మనకు ఉన్నటువంటి అమరావతి కూడా బిల్డింగ్స్ అవనివ్వండి, అకామిడేషన్ సూపర్ గా అక్కడ వర్క్ అవుతుంది. ఇంకా ఎవరైనా చూడాలనుకుంటే దగ్గరికి వెళ్ళి చూడాలి తప్ప విశాఖపట్నంలో ఉండి అమరావతి గురించి మాట్లాడితే ఏమర్థం అవుతుందండి. అట్లకైతే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందండి. చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి నమ్మకం అయితే ఉంది సార్. ఇంకనూ అభివృద్ధి అవుతుంది. ఆయనకి ఇదే కాదండి, ఇంకొకసారి కూడా ఛాన్స్ ఇచ్చేస్తే దీన్ని కంటిన్యూటీ డెవలప్మెంట్ చేస్తారని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు సార్. ఎట్లా ఉంది ఈ 1 year లో పరిపాలన? 1 year లో సూపర్ ఉందని చెప్పచ్చండి. 1 year లోనే సూపర్ గా ఉంది. ఎందుకంటే ఆయన చేసే పనులన్నీ ముందు చూపుతో చేస్తున్నారండి. ఆయన గత ప్రభుత్వం లాగా ఏదో చేసాము అని అనిపించుకోవడం కాకుండా జనాలకి ముందుకి ఏం కావాలి అన్న ఉద్దేశంతో ఒక స్కూల్లో అయితేనే, ఒక అమరావతి విషయంలో అయితేనే, పోలవరం విషయంలో అయితేనే అన్ని కూడా ఆయన ముందు చూపుతో చేస్తున్నారండి. ఇప్పుడు గతంలో మీరు చూసినట్లయితే శాంతి భద్రతల విషయంలోకి వస్తే ఇప్పుడు ఎట్లా ఉంది, గతంలో ఎట్లా ఉంది? శాంతి భద్రతల విషయంలో అయితే గతంలో అయితే ఇంకా డోర్ డెలివరీ వచ్చేస్తామండి అండి. ఇప్పుడైతే ఇంకా అటువంటి ఎక్కడ జరగకుండా మన హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా స్వయంగా ఎక్కడన్నా ఏదైనా జరిగిందంటే వెంటనే స్పందించి ఆ ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం సదుపాయం పెడుతున్నారు. గతంలో అది తీయడం వల్ల చాలా పేద ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఇది పెట్టడం వల్ల పేద ప్రజలకు ఎలా ఉపయోగం? పేద ప్రజల కంటే ఎంతో మంది అనాథలు రోడ్లంట ఉండి కనీసం టీ కూడా తాగలేకపోయేవారండి. 10 రూపాయలు టీ అండి. అలాంటిది 5 రూపాయలకి భోజనం కడుపు నిండా తిని ఇవాళ ఎంతో హాయిగా ఉంటున్నారండి. దాని నిమిత్తం చంద్రబాబు నాయుడు గారిని ఇంకా జనాలు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, సినిమా చూపించేస్తాను, ఈ రపరపలు ఆడిస్తాను, పోతులు నరుకుతాను అని ఇలాంటి మాటల్ని అన్న వాళ్ళందరికీ సమర్థిస్తున్నారు. దీని మీద మీరేమో? జనాలు ఆ మాటలను చాలా ఖండిస్తున్నారండి. అది ఏంటంటే ఫ్యాక్షనిజం టైప్ లో చేస్తున్నారు తప్పించేసి జనాల గురించి ఆలోచించి మాటలు ఏం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి చోట్లకైతే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే జనాలకి 100% నమ్మకం ఉందండి. మళ్ళా అతనికి కంపల్సరీ రావాలండి. కూటమి ప్రభుత్వం వస్తేనే మన రాష్ట్రం మళ్ళీ డెవలప్ అవుతుందండి. లేకపోతే గతంలో 5 సంవత్సరాలు ఇంచుమించు ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందండి. అంతకన్నా దారుణంగా తయారవుతుందండి. బ్రో ఎట్లా ఉంది బ్రో కూటమి పరిపాలన వచ్చిన తర్వాత? ఐటీ మినిస్టర్ గా లోకేష్ గారు వచ్చారు. ఎట్లా ఉంది మీ ఎడ్యుకేషన్ కానీ, అభివృద్ధి కానీ, డెవలప్మెంట్ కానీ ఎట్లా ఉంది? మా యూత్ అందరికి ఒక ఆదర్శంగా మేము లోకేష్ గారిని భావిస్తామన్నా. పవన్ కళ్యాణ్ అన్న, లోకేష్ అన్న మాకు ఫ్యూచర్ లో కనబడే నాయకులు. వాళ్ళ గురించి దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఏం చేసినా దానికి మేము కట్టుబడి ఉన్నాం. వాళ్ళు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. లాస్ట్ మంతే అమ్మఒడి అన్ని రిలీజ్ అయ్యి పిల్లలు కూడా చాలా హ్యాపీగా స్కూల్స్ కూడా బాగా చేస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారిని మేము చాలా అభిమానిస్తాం. ఇక్కడ మా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. మెగా డిఎస్సీ అనేది తెచ్చారు. తర్వాత ఏమో రకరకాల కంపెనీలు, ఎల్జీ కంపెనీ అని, తర్వాత రకరకాల కంపెనీలు అని తెస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? మీ నిరుద్యోగులకు మంచి అవకాశం. ఖచ్చితంగా అన్న, దానికి కట్టుబడే వాళ్ళకి 160 పైగా సీట్లు ఇవ్వడం జరిగింది. దానికి కూడా వాళ్ళు న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాం. 1 year లో చాలా వాళ్ళు చేయాల్సిందన్నీ చేశారు. ఇప్పుడు లాస్ట్ 4 years, ఇంకా 4 years ఉంది. దాంట్లో కూడా మాకు చేయగలరనే నమ్మకం మాకు కంప్లీట్ గా ఉంది. గతంలో ఐటీ మినిస్టర్ మీరు చూసారు, ఇప్పుడు ఐటీ మినిస్టర్ కు మార్పు అంటే ఏంటి? కన్ఫర్మ్ గా మార్పు వచ్చిందన్న. 80% మార్పు కనబడుతుంది. లాస్ట్ టైం ఐటీ మినిస్టర్ అంటే ఎవరెవరో వచ్చేవారు, వాళ్ళ పేర్లు కూడా మాకు సరిగ్గా తెలియవు. ఇప్పుడు నారా లోకేష్ గారు 5 సంవత్సరాలు ఉండి మా యువతకి మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని మా బీటెక్ స్టూడెంట్స్ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించడం వల్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు గతంలో మనకి రాజధాని లేని పరిస్థితిలో ఉన్నాం, క్యాపిటల్. ఇప్పుడు అమరావతి రాజధాని పెట్టడం వల్ల మీరు ఎలా? హైదరాబాద్ ఎప్పటికైనా మించిపోద్దన్న అమరావతి. మన చంద్రబాబు నాయుడు 2047 విజయానికి మేము కట్టుబడి ఉన్నాం. 2047 వరకు ఎన్డీఏ
ప్రభుత్వం మన రాష్ట్రంలో కొనసాగాలని కోరుకుంటున్నాం. ఓట్లకైతే చంద్రబాబు మీద నమ్మకం అయితే ఉంది కదా? 100%. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ పరిపాలన కానీ? బాగుంది, చాలా బాగుంది. అన్ని విధాలు డెవలప్మెంట్ కనిపిస్తుంది కదా, రోడ్లని అన్ని విధాలుగా డెవలప్మెంట్ బాగుంది. బాగుంది, ఈ కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది. ఇప్పుడు గతంతో పోలిస్తే మార్పు ఏమైనా కనబడుతుంది? మార్పు చాలా కనిపిస్తుంది, బ్రహ్మాండం కనిపిస్తుంది. ఇప్పుడు సూపర్ 6 అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. తల్లికి వందనం కానీ, దీపం పథకం కానీ, రైతు భరోసా కూడా ఈ నెలలోనే ఇస్తారన్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? ఆ, ఇంకా ఇంకా బాగా డెవలప్మెంట్ చేస్తారని అనుకుంటున్నారు. అనుకోవడం ఏంటి, అనుకుంటున్నాం కూడా బాగానే చేస్తున్నారని. ఈ కూటమి ప్రభుత్వం కూడా భోజన పథకం కింద చాలా మంచి భోజనం పెడుతున్నారు అంటున్నారు. పిల్లలు ఎలా ఫీల్ అవుతారు? మరి అది నాకు తెలియదు, కానీ మా అమ్మకి వందనం అనేది అందరికి పడ్డదని చెప్పి తెలిసింది. బాగుంది, డెవలప్మెంట్ కూడా బాగుంది.